రెడపంగి కావేరి. రచన సమ్మెట ఉమాదేవి. గతుకుల మట్టి రోడ్డుపై నెమ్మదిగా ముందుకు సాగుతున్నది అర్చన శ్రీరామ్ దంపతుల బండి. మెలికలుగా మలుపులు తిరుగుతూ ఎంత దూరం సాగినా వాళ్ళు చేరాల్సిన ఆ పల్లె రాలేదు. అందరు ఉద్యోగుల్లాగే బడిపంతుల జీవితాల్లో కూడా బదిలీలు చాలా సాధారణం. కానీ బదిలీ అయి కొత్త బడిలో చేరుతున్న ప్రతిసారి కొత్తగా బడిలో చేరుతున్న చిన్న పిల్లల్లే మనసు బెరుకుగా ఉంటుంది అర్చనకు. అందుకే తొలి రోజు కాబట్టి ఆమె భర్త శ్రీరామ్ కూడా తోడొచ్చాడు. మీ టీచర్ల కోసమే వెలిసాయా ఈ తండాలు, ఇంత మారుమూల, రోజూ తన భార్య ఇంత దూరం రావాల్సి ఉంటుంది అని బాధపడ్డాడు అర్చన భర్త. అలా అనుకుంటే ఎలా అండి, మొదటి రోజు కదా, చాలా దూరం అనిపిస్తుంది. 4 రోజులు అలవాటయ్యాక ఇంత దూరం అనిపించదు అర్చన అన్నది. మరో 2 పల్లెలు దాటాక ఒక తండా వచ్చింది. ఊరి మొదట్లో చిన్న గడ్డి మోపు పట్టుకుని నడిచి వెళ్తున్న ఓ 12 ఏళ్ల అమ్మాయి కనిపించింది. పాప, ఇదేనా గణేష్ తండా అని అడిగారు అర్చన దంపతులు. నువ్వు కొత్తగా వచ్చిన టీచర్వా? ఆ అమ్మాయి అది గణేష్ తండానో కాదో చెప్పకుండా ఉత్సాహంగా అడిగింది. అవును అన్నది అర్చన. ఇదే గణేష్ తండా, కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అన్నది. 6వ తరగతి కూడా వస్తావా టీచర్? నువ్వు ఇంగ్లీష్ చెప్తావే? వెంటనే అడిగింది. చెప్తాను కానీ ముందు బడెక్కడుందో చెప్పు. కొంచెం ముందుకు పోతే బోరింగ్ కాడ ఒక గేటు కనబడుతుంది, అదే బడి. ఇంతకీ నీ పేరేంటమ్మా? రెడపంగి కావేరి. మెరుస్తున్న కళ్ళతో ఒకంత దర్పంగా ఇంటి పేరుతో సహా తన పేరు చెప్పింది. అంతలోనే కాస్త బెరుకుగా, టీచర్, నేను 6వ చదువుతున్నా. మా అమ్మమ్మకి జ్వరం, ఆవు దూడకి గడ్డి కోసం పోయినా. రేపటి నుంచి బడికొస్తా టీచర్ అన్నది. సరేలే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు శ్రీరామ్ దంపతులు. కొత్త టీచర్ వచ్చింది అరుచుకుంటూ ఊర్లోకి సాగిపోయింది కావేరి. మారుమూల పల్లెలో అరకొర సౌకర్యాలతో పాతబడిన గోడలతో ఉన్న బడి అది. జాయినింగ్ రిపోర్ట్ రాసిచ్చి ఆ బడిలో తొలి సంతకం చేసింది. ఇతర టీచర్లతో పరిచయాలయ్యాయి. బయటకు రాగానే కొత్త టీచర్ వచ్చిందని గుంపుగా తనను చుట్టుముట్టిన బడి పిల్లలను చూస్తూ వారితో మాటల్లో పడింది. ఇక్కడ తను చేయవలసింది ఎంతో ఉంది అనుకున్నది అర్చన. సాయంత్రం వరకు ఉండి బెల్లయ్యాక భర్తతో తిరుగు ప్రయాణమైంది. దారిలో టీచర్ అన్న పిలుపు వినపడి వెనక్కి చూసింది. ఇందాకటి కావేరి చేతులు వెనక్కి పెట్టుకొని బండికి అడ్డంగా నిలబడింది. బండి ఆపగానే అప్రయత్నంగా అర్చన బండి దిగింది. చేయి సాచి ఓ కలువ పువ్వును అందించిందా చిన్నారి. అప్పుడు గమనించింది కావేరి బట్టలు తడిచి ఉండడాన్ని. అపురూపంగా కలువ పువ్వునందుకొని, పిచ్చి పిల్ల, నా కోసం చెరువులో దిగావా? బాగా తడిచిపోయావు, ఇంటికెళ్ళి బట్టలు మార్చుకో అంటూ కావేరి తల నిమిరి, సరే కానీ రేపు తప్పకుండా బడికిరా అని చెప్పి బండెక్కింది. చల్లని గాలి రివ్వున తాకుతుంటే ఆ అమ్మాయికి టాటా చెప్తూ ముందుకు సాగిపోయారు అర్చన వాళ్ళు. వెనక నుండి, టీచర్, నువ్వు అచ్చం మా అమ్మలా ఉన్నావు అన్న మాటలు చెవులకే కాదు మనసుకి తాకాయి. అనుకోకుండా అర్చనను 6వ తరగతికి క్లాస్ టీచర్గా వేశారు. కావేరి బాగా చదివే అమ్మాయేం కాదు, కానీ కాస్త అమాయకత్వం, ఒకంత గడుసుదనం, చురుకైన కళ్ళు, ఎక్కడా ఆగకుండా తువ్వాయిలా పరుగుపెట్టే ఆ పిల్ల తుల్లింతలు, అర్చనతో ఏదో అనుబంధం ఉన్నట్లుగా ఆ పిల్ల కనపరిచే ఆప్యాయత, వీటన్నింటిని మించి ఆ పిల్లలో ఏదో తెలియని ప్రత్యేకత, మరేదో ఆకర్షణ ఉంది. అదేమిటో అర్థం కావడం లేదు. కావేరితో మాట్లాడడం, కావేరి గురించి ఆలోచించటం నిత్యకృత్యాలైపోయాయి అర్చనకు. ఎలాగైనా ఆ పిల్లను దారిలో పెట్టి బాగా చదివించాలన్నదే ఆమె తాపత్రయం. కానీ కావేరి తరచూ బడిమానేస్తుంటుంది. దానికి ఏవేవో కారణాలు చెప్తుంటుంది. ఖమ్మం నుండి ఆ బడి ఉన్న తండాకు చేరుకోవడానికి రోజూ 4 వాహనాలు మారాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు సాయంత్రం మాత్రం డైరెక్ట్ బస్సు ఉంది. అది బడి దగ్గరికే వస్తుంది.
సాయంత్రం బడి ముగిసి పిల్లలంతా బడి ఆవరణలోనే ఆడుకుంటారు. కొందరు బస్సు వచ్చే వరకు అర్చన, శారదా టీచర్ల చుట్టూ చేరి ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ఆ రోజు శారద, అర్చనల చుట్టూ చేరి పిల్లలు కబుర్లు చెప్పసాగారు. కావేరి అర్చన చెంత చేరింది. నేను రోజు బడికి రానని నీకు నా మీద కోపమేం? అడిగింది కావేరి. రాదా మరి? రోజు బడికి రాకుంటే చదివేలా వస్తుంది? నిజమే టీచర్, కానీ మా అమ్మమ్మ కొంట్లో బాగోలేదు. నేను పనికి పోకుంటే పైసలు ఎట్లొస్తాయి? నాకంటే బడిలో అన్నం పెడతారు, మా అమ్మమ్మకు అన్నం ఎవరు పెడతారు? మందులు ఎవరిస్తారు? అదేంటి, ఆమెకు పిల్లలు లేరా? మా అమ్మమ్మకు మా అమ్మ, మా భీమరావు మామయ్యే పిల్లలు. మా నర్సయ్య మామయ్య కూడా ఉండేటోడు. 3 ఏళ్ల కింద యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు. ఇక మా భీమరావు మామయ్య హైదరాబాద్లో ఉంటాడు. అయ్యో, నీకు తెలియదు కదా, మా అమ్మ ఈడ ఉండదు. మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా, ఆమెకి 2 పిల్లలు, భువనగిరిలో ఉంటుంది. కావేరి చాలా మామూలుగా చెప్తుంది. అర్చన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మా ఇంకో నాన్న అంటే మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకున్నదే ఆ అశోక్ నాన్న. ఆయన మంచోడే, కానీ ఎప్పుడంటే అప్పుడు మా అమ్మని పంపనీకి చాలా దూరమాయే. పాపం వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా. అది కాక చెల్లి చిన్నది, మా తమ్ముడు ఇంకా చిన్నోడు, అందుకే వాళ్ళు రావడం కష్టం. ఇక మా రమేష్ నాన్నను పైసలు అడుగుతుంటా. అదే రమేష్ నాన్న అంటే మా అసలు నాన్న. ఒక్కొక్కసారి బాగానే ఇస్తాడు, ఒక్కొక్కసారి మా అమ్మమ్మ మీద మస్తు కొట్లాడిపోతాడు, మస్తు తాగుతాడు, అందరితోనే గొడవలు పెట్టుకుంటాడు. 3-4 సార్లు జైలుకు కూడా పోయిండు. ఆయనే మంచిగుంటే మాకు ఈ కష్టాలు ఎందుకుంటాయి టీచర్? మా అమ్మ ఎంత మంచిదో తెలుసా? అచ్చం నీ తీరే ఉంటుంది టీచర్. అంటే నీ అంత తెల్లకి కాదనుకో, కానీ మా అమ్మ చాలా అందంగా ఉంటుంది టీచర్. అమ్మ గురించి చెప్తుంటే కావేరి కన్నుల్లో వింత మెరుపు. ఎప్పుడు నా కోసమే మనాది పెట్టుకుంటాడు టీచర్. అప్పుడప్పుడు వచ్చి ఒక వారం రోజులు ఉంటుంది. వచ్చేటప్పుడు నా కోసం కొత్త బట్టలు, రిబ్బన్లు, గాజులు తెస్తుంది టీచర్. మా తమ్ముడికి రాఖీ కడతా కదా, పైసలన్నా ఇస్తుంది, లేకుంటే బట్టలన్నా తెస్తుంది టీచర్. కావేరి ఒక రకం యాసతో అన్ని కబుర్లు చెప్తుంటే విస్తుపోయి వింటున్నది అర్చన. ఆ చిన్నారి జీవితంలో చకచక మార్పులు జరిగిపోయి అమ్మ చుట్టం చూపుగా వస్తున్నది. అమ్మ నాన్న ఉండి కూడా చెరో చోట ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటే అమ్మమ్మకు తోడై ఈ చిన్నారి బ్రతుకుతున్నది. ఇన్ని మార్పులను, బాధ్యతలను ఆ చిన్ని గుండె ఎలా తట్టుకుంటుందో కదా అనిపించింది అర్చనకు. మరి మా అమ్మమ్మ పెద్దది కదా టీచర్, మా మామయ్యలు రమ్మన్నా పోకుండా నా కోసం ఈడనే ఉంటున్నది. ఆమెకేమన్నా అయితే నేనే చూసుకోవాలి కదా టీచర్. ఆరిందలా అన్నది కావేరి. గుండె బరువైపోగా అర్చనకేం మాట్లాడాలో తోచలేదు. అంతలోనే బస్సు వస్తుంది టీచర్, బస్సు వస్తుంది టీచర్ అంటూ పిల్లల అరుపులు వినపడి తేరుకున్నది. కావేరి, ఇదిగో ఈ 100 తీసుకొని ముందు మీ అమ్మమ్మకు మందులు కొను, నువ్వు మాత్రం రేపు బడికి రావాలి సుమా అని చెప్పి బస్సు ఎక్కిందే కానీ దారంతా కావేరి గురించే ఆలోచన. వచ్చిన కొద్ది కాలంలోనే పిల్లలకు బాగా చేరికైపోయింది అర్చన. వాళ్ళలో చాలామంది పిల్లలు చాలా పేద పిల్లలు అవడం మూలన బంధుమిత్రుల దగ్గర నుండి పాత దుస్తులు సేకరించి తెచ్చి అవసరం ఉన్న వాళ్లకు పంచింది. ఇక కావేరికి 2 జతల కొత్త బట్టలు, స్కూల్ బ్యాగు కొనిపెట్టింది. అందరూ, ఏంటండి మీరు ఆ పిల్లని అంతలా చేరదీస్తున్నారు? ఆ పిల్ల వట్టి గాలి తిరుగులు తిరుగుతుందండి, చదువు లేదు, చట్టుబండలు లేదు, చేలు పట్టుకొని తిరుగుతుంది అన్నారు. అర్చన పట్టించుకోలేదు. మర్నాడు ఆలస్యమైపోయిందని కంగారు పడుతూ హడావిడిగా ప్రార్థనా సమయానికి బడిలోకి అడుగుపెట్టింది అర్చన. బారులు తీరిన పిల్లలతో రాయంచలు కొలువైన కొలనులా ఉన్నది ఆ ప్రాంగణం. వందే మాతరం, వందే మాతరం. పిల్లలంతా కలిసి పాడుకునే ఉదయరాగం ఎంతో ఆహ్లాదంగా వినబడుతున్నది.
ఒక అమ్మాయి ముఖం మీద జుట్టు పడుతుంటే మధ్యలో ఉఫ్ఫున ఊది పాడుతుంది. సోనికి అప్పుడే చెంపదురద పెట్టి గోకుతూనే రాగం అందుకుంది. రాజు సగం తిన్న లాలీపాప్ గబుక్కున బుగ్గలో దాచుకొని పాడుతున్నాడు. ఒకడు ఆకాశం వంక చూసి పాడుతుంటే ఒకడు పక్కవాడి లాగు గుండీలు ఊడిపోయిన సంగతి గమనించి నవ్వు దాచుకుంటూ పాడుతున్నాడు. దేశభక్తంతా చిన్న ముఖంలోనే ఉందా అన్నట్టు చాలా దీక్షగా పాడుతున్నాడు. సుజలాం అనగానే నాలుక పైకి నిలిపేసి, సుఫలాం అనగానే నోరు మూసేసి, మలయజ శీతలాం అనగానే నోరంతా తెరుచుకుని ముఖాల్లో రకరకాల హావభావాలు వ్యక్తపరుస్తూ పాడుతున్న ఆ చిన్నారుల ప్రార్థనా సమావేశం చూసి తీరాల్సిందే. ఇక వాళ్ళు నిలుచున్న తీరు చూడాలి. ఆ కాసేపు స్థిమితంగా నిల్చోలేక ఊగుతూ పాడేవారు ఒకరు, తలగోకుతూ పక్కవాడి ముఖంలోకి చిలిపిగా చూస్తూ ఒకరు, టీచర్ల వంక భయంగా చూస్తూ ఇంకొకరు, ఏదో ఆలోచిస్తూ ఒకరు, పదాలను మింగేస్తూ విరిచేస్తూ సాగదీస్తూ ఎంత అమాయకంగా పాడుతుంటారో. అదొక అందమైన ప్రపంచం. ఇక ప్రతిజ్ఞ కోసం చేయిసాచి నిలబడి భారతదేశం నా మాతృభూమి అని చెబుతూ బలం సరిపోక మరో చెయ్యి ఆసరా తీసుకునేవాడు ఒకడు, చాచిన చెయ్యితో ఎదుటివాడి భుజంపై ఒక్కసారి గుచ్చేవాడు ఇంకొకడు, గట్టిగా అరిచి చెప్పేవాడొకడు, నీరసంగా తప్పదన్నట్టు పెదాలు కదిపేవాడు ఒకడు. ఊడిన రిబ్బన్ కుచ్చు ముఖం మీదకి జారుతుంటే సరిచేసుకుంటూ ఒక అమ్మాయి, తాను తెచ్చుకున్న పుట్టినరోజు చాక్లెట్ ఎప్పుడెప్పుడు పంచాలా అని తపన పడుతూ మరొక అమ్మాయి, జలుబు ముక్కును తుడుచుకుంటూ ఒక అమ్మాయి, రాత్రి పెట్టిన గోరింటాకు చేయిని చూసుకుంటూ మురిసిపోతూ ఇంకొక అమ్మాయి. ఇక ప్రార్థన అలా ముగుస్తుందో లేదో వరిచేను నుండి ఒక్కసారిగా పైకెగిరిన కొంగల బారుల్లాగా అలలు అలలుగా తరగతి గదులకు వెళ్తుంటారు. ప్రతిరోజు తాను అమితంగా ఇష్టపడే దృశ్యకావ్యం ముగియగానే తరగతి గదికి వెళ్తున్న 6వ తరగతి వరుసలో కావేరి లేకపోవటం అర్చన ముందుగానే గమనించింది. కాస్త ఆలస్యంగానైనా వస్తుందేమో అని అనుకున్నది. సంతకం చేసి హాజరు రిజిస్టర్ తీసుకుని తరగతిలోకి అడుగుపెట్టింది. రిజిస్టర్ పట్టుకొని తరగతిలోకి వెళ్ళగానే పిల్లలంతా లేచి గుడ్ మార్నింగ్ మేడం అంటూ రాగయుక్తంగా చెప్పారు. తాను గుడ్ మార్నింగ్ చెప్పిందో లేదో, లక్ష్మ గిచ్చింది టీచర్, సరిత రిబ్బన్ లేసుకురాలే టీచర్, రేవతికి ఇవాళ జ్వరం వచ్చింది టీచర్, మీనాక్షి పద్యం నేర్చుకోలేదు టీచర్, హారిక కొట్టింది టీచర్, టీచర్ టీచర్ సలీం ఇందాక పడ్డాడు టీచర్. ఇట్లా వాళ్ళ మాటలన్నీ వింటూ ఆరోపణలకు సమాధానాలిస్తూ హాజరు తీసుకోవడం మొదలుపెట్టింది. బానోత్ హరీష్, ఇస్లావత్ లక్ష్మ, లేళ్ల నవీన్, బూక్య రమేష్, పండగ సరిత, పాముల సావిత్రి ఇలా ఒకరొకరిని పిలుస్తుంటే అందరూ ఎస్ టీచర్, ప్రజెంట్ టీచర్ అని చెప్పసాగారు. రెడపంగి కావేరి అని అనగానే రాలేదు టీచర్ అన్నారు పిల్లలు. ఎందుకు రాలేదు? రోజు చెప్తున్నా అమ్మాయికి భయం లేకుండా పోతుంది కోపంగా అన్నది అర్చన. అది కాదు టీచర్, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంకొక నాన్న వచ్చిండు టీచర్, అందుకే రాలేదు. ఓహో, కావేరి వాళ్ళ అమ్మ వచ్చిందన్నమాట. ఎందుకో మనసుకు కాస్త సంతోషం కలిగింది. ఆ కుంకుడు గింజల కళ్ళల్లో ఎన్ని మెరుపులు మెరిసి ఉంటాయో. కావేరి మీద కోపం ఎగిరిపోయింది అర్చనకు. టీచర్, వాళ్ళ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా, కావేరి వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. కావేరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంకొక నాన్న భువనగిరిలో ఉంటారు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు లక్ష్మ. టీచర్, కావేరి వాళ్ళ అమ్మమ్మకి ప్రాణం బాగోలేదట, అందుకే చూడనీకి వచ్చిండ్రు పిల్లలు చెప్పడం మొదలుపెట్టారు. పల్లెల్లో ఏ విషయానికి దాపరికం ఉండదు. అందరి విషయాలు అందరికీ తెలిసిపోతుంటాయి. వాటిని చాలా మామూలుగా మాట్లాడుకుంటుంటారు. అయితే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు అతి మామూలుగా చెప్తూ ఉంటే మొదట్లో విస్తుబోయి వినేది అర్చన. ఇప్పుడిప్పుడే వాళ్ళ మాటలకు అలవాటు పడుతూ ఏది మాట్లాడొచ్చో, ఏది మాట్లాడకూడదో, ఎలా మాట్లాడకూడదో అన్నీ చెప్తూ ఉంటుంది. అందరినీ నిశ్శబ్దంగా కూర్చోబెట్టి పాఠం మొదలుపెట్టింది. లంచ్ అవర్లో కిటికీలో నుండి ఎవరో తొంగి చూస్తున్నట్టు అనిపిస్తే అటు చూసింది. అవే 2 మెరుస్తున్న చేప పిల్లలు, చిరునవ్వుతున్న పెదాలు, కిటికీ ఊచలు పట్టుకొని
సంతోషంతో చిన్నగా లయగా ఊగిపోతూ కావేరి. బయటికి వెళ్ళింది అర్చన. నా మీద కోపం వచ్చిందా టీచర్? మా అమ్మ వచ్చింది. 2 రోజులైనాక బడికు తప్పకుండా వస్తా టీచర్. నా కోపంతో నీకేం పని? కనీసం పాఠాలు పోతాయన్న భయం కూడా లేదు నీకు. లెక్కలు వినకుంటే ఏమి రాస్తావు పరీక్షల్లో? కోపం నటిస్తూ అన్నది అర్చన. ఎందుకు? కావేరిని చూస్తే కోపం రాదామెకి. చదువుతా టీచర్. టీచర్, ఇప్పుడు నాకు సంక్రాంతి సెలవులు అనుకో టీచర్. నేను రాకుంటే నీకు కోపం రాదుగా? అట్లనే అనుకో టీచర్. నాకు ఇప్పుడే సంక్రాంతి పండగ, ఇప్పుడే దసరా పండగ. ఇంకో టీచర్, మా అమ్మ మీకు ఇమ్మంది. ఎల్లుండి బడికొస్తా. కోపమొద్దు టీచర్. ఓ కనకాంబరమాల చేతిలో పెట్టి లేడి పిల్లల రివ్వున వెళ్ళిపోయింది కావేరి. మళ్ళీ ఎన్నాళ్ళకో తప్ప కనపడని అమ్మ కోసం గువ్వలా ఎగిరిపోయింది. అమ్మ వెళ్ళాక ఒంటరి పిచ్చుక అది. చాలా చిన్నతనంలోనే రెక్కల బలం పుంజుకుంటున్న తెంపరి పిచ్చుక. కావేరిని వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిపోతే ఎంత బాగుండు. ఏ, మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలా? ఎలా వెళ్ళింది ఆమె? అసలు ప్రాణం ఎలా ఒప్పింది? అర్చనలో ఎన్నో ఆలోచనలు. బస్సు ఒక్కో మలుపు తిరుగుతుంటే చల్లని గాలి రివ్వున ముఖాన తాకుతున్నది. ఏ వైపున చూసినా పచ్చందనాలు ఆరబోసి ఉన్నాయి. విరగకాసిన పత్తిచేలు పచ్చని నేలపై చుక్కల ముగ్గు పెట్టినట్టుగా ఉంది. మరోవైపు పూతకు వచ్చిన లేతాకు పచ్చని ములగ చెట్లు, తెల్లని సన్నని మొగ్గలతో సన్నజాజులు తురుముకున్న కన్నెపిల్లల్లా ఉన్నాయి. కాస్త ముందుకు వెళితే బారులు తీరిన బొప్పాయి మొక్కలు వర్షంలో గొడుగులు విప్పుకుని నుంచున్న బడిపిల్లల్లా ఉన్నాయి. దూరాన కొండల పాదాల చెంత పత్తి, మిరప, బెండ, రకరకాల పంటలు పచ్చవారి ఉన్నాయి. మలుపులు మలుపుల మట్టి రోడ్డుపై మెలికలు తిరుగుతూ వెళుతున్న పల్లె వెలుగు బస్సు కిటికీ నుండి తల తిప్పకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలోచనలో పడింది. కావేరి వాళ్ళమ్మ ఇక్కడ ఉండరట కదా. కావేరి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి శారదా టీచర్ ముందు కావేరి ప్రస్తావన తెచ్చింది అర్చన. అవును అర్చన గారు, లాస్ట్ ఇయర్ నేనే వాళ్ళ క్లాస్ టీచర్ని. ఇప్పుడు రిజిస్టర్లో తల్లి పేరు కూడా తప్పనిసరిగా రాయాలని రూల్ వచ్చింది కదా. ఈ కావేరి తండ్రి పేరేమో రెడపంగి రమేష్. తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె ఇంటి పేరు మళ్ళీ మారింది. ప్రస్తుతం ఆమె తోట కృష్ణవేణి. మరి రిజిస్టర్లో ఏం రాయాలా అని నాకు అనుమానం వచ్చింది. కావేరి పుట్టినప్పుడు ఇంటి పేరు రెడపంగి కదా. మధ్యలో వాళ్ళమ్మ ఇంటి పేరు మారిందని ఎవరికి తెలుసు? మొదటిదే రాయండి అన్నారు టీచర్లు. ఏమో, నాకు ఇంకా ఈ అనుమానం తీరనే లేదు చెప్పింది శారద. అర్చనకు కావేరి ఇంటి పేరు చరిత్ర గురించి తెలుసుకోవాలని లేదు, కానీ ఓపికగా విన్నది. కావేరి అమ్మమ్మ పెద్ద వయసు ఆమె కదా. రేపొద్దున్న ఆమెకేమన్నా అయితే కావేరిని ఎవరు చూసుకుంటారు? ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఎన్నో ప్రశ్నలు. దూరాన చేలో ఓ చిన్న పిల్ల కావేరిలాగే అనిపించింది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మమ్మతో పాటు కావేరి పనికి వెళ్ళి ఉంటుంది. భారంగా నిట్టూర్చింది. అర్చన దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది. ఆటోలో ప్రయాణిస్తూ ఆ చేలో ఉన్నది రెడపంగి కావేరి అవునా కాదా, ఇవాళైనా బడికొస్తుందా రాదా అని ఆలోచిస్తూ బడికి చేరుతుండగా టీచర్ వచ్చింది, గుడ్ మార్నింగ్ టీచర్ అనుకుంటూ దుమ్ము రేపుతూ పిల్లలు ఎదురొచ్చారు. అర్చనకు ఎంతో ఇష్టమైన ఆ పలకరింపులకు మనసు ఎప్పటిలా మురిసిపోయింది. సమయానికి బడికి చేరినందుకు తేలికపడిన మనసుతో నవ్వుతూ బడిలోకి అడుగుపెట్టింది అర్చన. ప్రార్థన ముగిసి క్లాస్కు వెళ్ళాక ఎప్పటిలాగా హాజరు తీసుకుంటూ మళ్ళీ యథాప్రకారం రెడపంగి కావేరి అని పిలవగానే, రెడపంగి కావేరి బడికి రాలేదు టీచర్ అని ఒకరిద్దరు గట్టిగా అరిచారు. గాఢంగా నిట్టూర్చి ఆలోచనలను పక్కన పెట్టి పాఠంలో పడింది. పిల్లలకు రాత పని ఇచ్చింది. కాసేపయ్యాక పాముల సావిత్రి అర్చన పక్కన చేరి, అసలుకైతే టీచర్, రెడపంగి కావేరిని వాళ్ళమ్మ ఏనాడో రమ్మంది, ఈమెనే బోలేదు, మలావు పొగరపిల్ల అన్నది. నువ్వు ముందు పాఠం రాసి చూపించు కసిరింది అర్చన. ఆ మర్నాడు కావేరి వాళ్ళ అమ్మమ్మ బడికి వచ్చింది. ఆమె వెనకే దాక్కుని తల బయటకు పెట్టి బెదురుగా చూస్తూ కావేరి నుంచుంది. ఏంటి రంగమ్మ, కావేరి ఇట్లా మాటిమాటికి బడి మానేస్తే ఎట్లా?
వాళ్ళ అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో పంపిస్తే కాస్త భయం ఉంటుంది కదా. అది మాటిమాటికి బడి మానటం, నువ్వొచ్చి ఏవో కథలు చెప్పడం మామూలైపోయింది కోపడ్డారు హెచ్ఎం గారు. లేదు సార్, నాకే పానం మంచిగా లేకుండే, ఇక నుండి మంచిగా పంపుతా అని చెప్పి అర్చన దగ్గరికి వచ్చింది. వీళ్ళ నాయన దగ్గరికి పంపడానికి వాడు ఒక తాగుబోతు టీచర్. పిల్ల ఎటుగాని వయసులో ఉంది. అదిగాక వాడు దొరల దగ్గర రౌడీ. అది తెలియక నా కూతుర్నిచ్చి చేసి నానా తిప్పలు పడ్డా. ఇడాకులైనాక కూడా తాగొచ్చి లొలి చేస్తాండు. ఇట్లా కాదని పెద్ద మనుషులకు చెప్పి ఆళ్ళను ఈళ్ళను బతిమలాడి నా బిడ్డకు మళ్ళీ పెళ్లి చేసిన బిడ్డ. అల్లుడు మంచోడే. పెళ్ళైన కొత్తలో అప్పుడే చిన్నపిల్లని ఎందుకు పంపాలి అని అప్పుడు పంపలేదు కావేరిని. ఇక ఏంటంటేనే కాన్పులాయే. కావేరి కూడా కొన్ని రోజులు పోయి ఉన్నది. నా దగ్గర కొన్ని రోజులు, వాళ్ళ దగ్గర కొన్ని రోజులు, 2-3 ఏళ్ళు అట్లట్లా మంచిగానే ఉన్నది. ఇక ఆ కాడ నుంచి నా మీద బెంగ పెట్టుకొని ఇక ఆడికి ఓ నమ్మమ్మ నీ కాడనే ఉంటా అన్నది. ఏం చేతు బిడ్డ అని చాలాసేపు మాట్లాడి కావేరిని క్లాసులో కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం బస్సు కోసం ఎదురుచూస్తుంది అర్చన. ఆకాశమంతా మబ్బులు పట్టి చీకట్లు కమ్ముకున్నాయి. ఎప్పటిలా బడి ఆవరణలో పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు. మబ్బులు పట్టడంతో కొందరు పిల్లలు ముందుగా వెళ్ళిపోయారు. ఎవరున్నా వెళ్ళిపోయినా కావేరి మాత్రం అర్చన వెళ్ళాకే వెళుతుంది. అసలు నువ్వు మా ఊర్లోనే ఉండు టీచర్, ఈ పోవుడు వచ్చుడు బాధ ఉండదు నవ్వింది కావేరి. ఇంట్లో నీలాంటి చెల్లి అక్క ఉన్నారమ్మా. ఆరోగ్యం బాగుండని అత్తగారున్నారు. డాక్టర్కి అందుబాటులో ఉండాలి. ఆమె కోసమే ఈ పరుగులు చెప్పింది అర్చన. మా అమ్మ వాళ్ళ అత్తగారు కూడా మా అమ్మతోనే ఉంటుంది టీచర్. మొదట్లో మా చెల్లె పుట్టినప్పుడు నేను చాలా పనులు చేసేదాన్ని. మా నాయనమ్మ, అదే అశోక్ నాన్న వాళ్ళ అమ్మ, ఏ పని చెప్తే ఆ పని చేసేదాన్ని. అప్పుడు నన్ను మంచిగానే చూసుకుంది. మా తమ్ముడు పుట్టినప్పుడు ఆమె కొద్దిగా భయం పట్టుకుంది. కావేరిని మనమే చదివించాలనా, ఆమె పెళ్ళి మనమే చేయాలనా అనుడు మొదలుపెట్టింది. ఇక మా అమ్మతో గొడవలు మొదలైనవి. కావేరికి నాయనున్నాడు కదా, నా కొడుకు ఎన్నెని చూస్తాడు, అడిగి పంపు అనుడు మొదలుపెట్టింది టీచర్. మా రెడబంగోళ్లలో నాకొచ్చే ఆస్తి పంచుకునే వాళ్ళు ఎవ్వరు లేరు టీచర్. ఒక చిన్న ఇల్లు, 4 ఎకరాల పొలం ఉంది. కానీ మా నాయన ఇట్లనే తాగి అందరితో గొడవలు పెట్టుకొని అన్నీ అమ్ముకుంటుంటే మా రమేష్ నాన్న నాకు ఇక ఏమీ మిగల్చాడని వాళ్ళ బాధ. మా అమ్మోళ్ళ అత్తగారికి నేను పోయి ఆడనే కూర్చుంటే ఆయనే చదివిస్తాడని, ఆయన్నే పెళ్లి చేస్తాడని మనసులో పడింది టీచర్. ఇక పూట పూటకి మా అమ్మతో లడాయి పెట్టుకుంటా మా అమ్మని మస్తు చెరలు పెడుతుంది. మా అశోక్ నాన్న వాళ్ళ అమ్మని ఏమనలేక నడుమ మా అమ్మనే తిడుతున్నాడు. ఇక రోజు ఆమె మా అమ్మ ఆడబిడ్డలు మా అమ్మని మస్తు తిట్టుడు. మా అమ్మని, మా అమ్మమ్మని, మా రమేష్ నాన్నను తిట్టుడు టీచర్. ఇదే పని. ఇక మా అమ్మ ఏడ్చినట్టే. నా వెనక ఎన్ని గొడవలో. నన్ను చూసి మా అమ్మ వంటింట్లోకి వెళ్ళి ఏడ్చుడు. అన్నీ నేను చూస్తూనే ఉన్నా. ఒక నిమిషం ఆలోచనగా ఆపింది కావేరి. ఎన్ని సంద్రాలున్నాయి ఈ చిన్ని గుండెలో, ఎంత మామూలుగా చెబుతున్నది తనకు వచ్చిన భాషలో అనుకున్న అర్చనకు మాత్రం గుండె పట్టేసినట్లయింది. ఇక ఒకనాడైతే మెల్లమెల్లగా మొదలై చాలా పెద్ద గొడవైంది టీచర్. ఆమెకు తోడు మా అశోక్ నాన్న వాళ్ళ చెల్లెలు కూడా వాళ్ళ అమ్మ దిక్కే మాట్లాడిండు టీచర్. ఆఖరికి ఏమన్నారో తెలుసా టీచర్, అయినా అది రెడపొంగోళ్ళ పిల్ల, మా ఓని రక్తం కాదు. ఇప్పుడు వానికే 2 పిల్లలు. ఈ పిల్ల జర పెద్దగైంది కదా, మీ అమ్మకాడికి పంపు. అప్పుడు ఈ పిల్ల తల్లి దగ్గర లేదని వాళ్ళ నాయననే బాధ్యత తీసుకొని ఆస్తి రాసిస్తాడు అని అన్నది. ఇక మా అమ్మ అందుకున్నది టీచర్, అవును అది రెడపంగోళ్ళ పిల్లనే. నన్ను ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా నాకు బిడ్డున్నదని? అది కూడా నా కాడనే ఉంటుంది. దాన్ని ఆడికి ఈడికి పంపి దాన్ని దిక్కులేని దాన్ని చెయ్యను. కన్న తల్లిని నేను ఇంకా బతికే ఉన్నా. నా బిడ్డకు నేను ఇంత తిండి పెట్టి పెంచలేనా? సచ్చినా ఆ తాగుబోతు దగ్గరికి నా పిల్లని పంపను. ఇదిగో అత్తమ్మ, నాతో గొడవ పెట్టుకుంటే మంచిగుండదు. ఈ కష్టాలు నాకు కొత్త కాదు. నువ్వు ఇట్లనే లొల్లి పెట్టుకుంటే నేను నా 3 పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడైనా కూలీ నాలి చేసుకొనైనా బతికించుకుంటా అని గట్టిగా చెప్పింది టీచర్. ఆ రాత్రిలా నన్ను దగ్గర తీసుకొని, నేను మళ్ళీ పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేసిన బిడ్డ, నిన్ను వదలనే తల్లి అని మస్తు ఏడ్చింది. నేను కూడా మస్తు ఏడ్చిన టీచర్.
కావేరి ఆగకుండా చెప్తుంటే అర్చన చెంపలు తడిచిపోతున్నాయి. దేవుడు పిలిచినట్టే 2 రోజులకే మా అమ్మమ్మ వచ్చింది టీచర్. మా అమ్మమ్మ వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను కూడా వచ్చేసిన. అమ్మా, నేను అమ్మమ్మ దగ్గర 10 రోజులు ఉండొస్తా అని చెప్పిన. సరేనని పంపింది మా అమ్మ. అప్పుడు నేను 5వ చదువుతున్నా, ఈడ బడిలో చేరిన. అంతే, ఇక మా అమ్మ ఎన్నిసార్లు పిలిచినా, ఎంత ఏడ్చినా, ఎంత బతిలాడినా నేను మళ్ళీ మా అమ్మ దగ్గరికి పోలే. మా అమ్మ మంచుకుంటే అంతే చాలు కదా టీచర్. మొదలే మా రమేష్ నాన్నతో మస్తు తిప్పలు పడింది. ఇప్పుడు నా మూలంగా మళ్ళా బాధలు పడకూడదు. అందుకే ఎప్పుడన్నా వెళ్ళి 4 రోజులుండి చూసొచ్చేస్తా. అర్చనకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎంత బాధ్యత తీసుకుంది చిన్న తల్లి. ఎవరు నేర్పారు తనకి ఇంతటి ఔదార్యం? అర్చన మూగపోయింది. గలగలా మాట్లాడుతూ కావేరి గుండెల్లో భారం దింపుకున్నది. దుఃఖభారంతో అర్చన గుండె బరువెక్కింది. టీచర్, అప్పుడప్పుడు మా అమ్మకు బాగా జ్వరం రావాలని, మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఒక 10 రోజులు ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంటా. పోనీ నాకే జ్వరం రావాలి, నా కోసం మా అమ్మ రావాలి అని దండం పెట్టుకుంటా టీచర్. అట్లా కోరుకోవడం తప్పే కదా, కానీ ఏం చేయాలి టీచర్? అర్చన కళ్ళలోకి చూస్తూ అడిగింది. అర్చన కావేరిని గట్టిగా గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇలా దగ్గరికి తీసుకోవడం తప్ప ఏం చేయగలను నీ పిల్ల కోసం అనుకున్న అర్చన గుండెనెవరో నొక్కి పట్టినట్లయింది. మబ్బులు మరింతగా కమ్ముకున్నాయి. చీకట్లు మరింతగా ఆవరించాయి. దూరంగా బస్సు వస్తున్న హారన్ వినపడింది. ఆ మసక చీకట్లో కుంకుడు గింజల్లాంటి కావేరి కళ్ళు మరింతగా మెరుస్తున్నాయి. అప్పుడే ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో కావేరి తడికళ్ళు మరింతగా మెరిశాయి. అర్చనకు ఈ పిల్లలో ఏదో ప్రత్యేకత ఉంది, అదేమిటో తెలుసుకోవాలని ఉన్నా అర్థం కావడం లేదు అనుకున్న ప్రశ్నకు బదులు దొరికింది. అవును, కావేరి కళ్ళు మెరిశాయి. కన్నీటి కొలనులోని చేపపిల్లల్లా మెరిశాయి. ఆ కన్నీటిని చెంపలకు పాకకుండా అక్కడే నిలిపి, ఆ పెదవుల నుండి చిరునవ్వు జారిపోకుండా అక్కడే ఒడిసిపట్టే విద్యేదో చాలా చిన్ననాడే నేర్చేసుకున్నది చిన్నారి. అదే కావేరి ప్రత్యేకత.